నమస్కారం. వరంగల్ జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు తదితర విషయాలపై మా ఆకాశవాణి ప్రతినిధి డాక్టర్ వీణావాణి అందిస్తున్న జిల్లా నివేదిక. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్ణయించిన షెడ్యూల్డ్ ప్రకారమే చేపడతామని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద పేర్కొన్నారు. జిల్లాలో ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లాలోని మండలాల వారీగా మొత్తం పోలింగ్ స్టేషన్లు 13 ఉన్నాయని, ఓటర్లు తుది జాబితాలో మొత్తం 2304 ఓట్లకు గాను పురుషులు 1443, స్త్రీలు 861గా, ఇతరులు 10 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వరంగల్ జిల్లాలో జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సత్యశారద జిల్లాలో ప్రస్తుతం 317 గ్రామ పంచాయతీలకు 11 మండలాలు, 2754 వార్డులు, 2754 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. పీఎం శ్రీ పథకం కింద పాఠశాలల అభివృద్ధి నిమిత్తం 1,38,00,000 రూపాయల వ్యయంతో మంజూరైన 14 పనుల పురోగతి వివిధ దశల్లో కొనసాగుతోందని కలెక్టర్ చెప్పారు. సర్వశిక్ష అభియాన్ పథకం కింద 3 కోట్ల రూపాయల వ్యయంతో 12 ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ ల్యాబొరేటరీల ఏర్పాటుకు చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్ఎండ్బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఆదేశించారు. సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహించారు. రాబోయే వేసవిలో ప్రభుత్వ ఆసుపత్రులలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు కలెక్టర్ చేంబర్లో ఎన్పీడీసీఎల్, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో ప్రభుత్వ ఆసుపత్రులలో నిరంతరాయ విద్యుత్ సరఫరాకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే భూసేకరణపై రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, మెరుగైన పరిహారం అందించే విధంగా కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఎక్స్ప్రెస్ హైవే ఏర్పాట్లు, భూసేకరణకై పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామ, సంగెం మండలం, చింతలపల్లి మండలాలకు చెందిన రైతులతో కలెక్టర్ భూముల పరిహారం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించడానికి పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. నగరం విస్తరిస్తున్న కొద్దీ రాంపూర్ డంపింగ్ యార్డ్ విషయంలో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ కోసం ప్రణాళికలను రచించేందుకు ప్రజారోగ్య ముఖ్య ఆరోగ్య అధికారితో పాటు ఇంజనీరింగ్ విభాగం అధికారులు సమావేశమై డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన చెత్త శుద్ధీకరణ, భవిష్యత్తులో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయడం వంటి వాటిపై దృష్టి సారించారు. వచ్చే 3-4 నెలల్లో డంపింగ్ యార్డ్కు శాశ్వత పరిష్కారం చూపించాలని నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించాలని, 30-40 ఏళ్ల అవసరాలు అంచనా వేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులకు సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్టామ్ వాటర్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, కేబుల్ డీపీఆర్లు తయారీపై సమావేశం నిర్వహించిన కమిషనర్ ఏకకాలంలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధీకరణ, వరద నీటి కాల్వలు, కేబుల్ పనులు చేపట్టాలని సూచించారు. పీఎం అవార్డుల కోసం తగిన ప్రతిపాదనలతో కూడిన వివరాలను సంబంధిత వెబ్సైట్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. 2022 ఏప్రిల్ నెల నుంచి 2024 డిసెంబర్ నెల వరకు వివిధ కేంద్ర ప్రభుత్వాల పథకాల అమలుకు సంబంధించిన వివరాలతో సమగ్ర నివేదికలు రూపొందించాలని సూచించారు. జిల్లాలో హర్ ఘర్ జల్ యోజన, పీఎం జన ఆరోగ్య యోజన, పీఎం విశ్వకర్మ, ఆవాస్ యోజన, స్వనిధి, మాతృవందన యోజన, సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, మిషన్ ఇంద్రధనుస్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు వివరాలను సమగ్రంగా నివేదించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడలలో వరంగల్ పోలీసులు ప్రతిభ కనపరిచారు. మొత్తం 28 క్రీడాంశాలలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు 5 పతకాలను సాధించారు. 2 బంగారు పతకాలు, 1 రజత పతకం, 2 కాంస్య పతకాలను సాధించిన వరంగల్ పోలీసులను వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.